సో వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ మేక్ ఇట్ ఈజీ. మనం ఇంతకుముందు వీడియోలో చాలా విషయాలు తెలుసుకున్నాము. నౌను పర్సన్ గురించి తెలుసుకున్నాము, తర్వాత నౌను కేస్ గురించి తెలుస్తూ నేను రెండు విషయాలు చెప్పాను. ఒకటేమో సబ్జెక్టివ్ కేస్ అన్నాను, అంటే ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ సబ్జెక్ట్ ప్లేస్లో ఉండినట్లయితే దాన్ని మనం సబ్జెక్టివ్ కేస్ అని అంటున్నాము. అలాగే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో, అంటే వెర్బ్ తర్వాత, ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఆఫ్టర్ వెర్బ్ ఉంటుంది, వెర్బ్ తర్వాత ఉంటుంది. సో అలా ఉన్నట్టయితే దాన్ని ఆబ్జెక్టివ్ కేస్ అని అన్నాం. ఈ రెండు కేసులు కూడా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. సో రెఫర్ చేయాలనుకుంటే ప్రీవియస్ వీడియోకి వెళ్ళి ఒకసారి చూడండి. తర్వాత ఇక్కడికి వచ్చారంటే ఇప్పుడు మూడోది కేసు ఉంది కదా, దేర్ ఆర్ 3 కేసెస్: సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్ అండ్ పొసెసివ్ కేస్. సో పొసెసివ్ కేస్ అంటే ఏంటో చూడండి ఇక్కడ. సో ఇట్ ఇండికేట్స్ ద ఓనర్షిప్ ఆర్ అసోసియేషన్ విత్ ద నౌన్స్. సో అది ఒక వస్తువు కానీ ఏదైనా అయితే మనది, అది నాది, నీది, ఆమెది అని చెప్పడానికి దీన్నే పొసెషన్ అంటే కదా, ఇది నా ఇల్లు, ఇది నా పెన్ను, అది అతని హౌసు అని మనం తెలుగులో కూడా చెప్తుంటాం. సో అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పొసెసివ్ కేస్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఈ పొసెసివ్ కేసులో indicates the ownership or association with the nouns. సో దీన్ని ఎలా చేయాలంటే పొసెసివ్ కేస్ అంటే చాలా సింపుల్గా బై యాడింగ్ అపాస్ట్రఫీ టు ద ప్రాపర్ నౌన్స్. సో ప్రాపర్ నౌన్స్కి ఒక అపాస్ట్రఫీ కనుక పెట్టేశామంటే మనం అది పొసెసివ్ కేస్ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ రామ్స్ బుక్, దట్ ఈజ్ గీతాస్ హౌస్. చూసారా? సో గీతా పెట్టి ఆ ఫస్ట్ పెట్టి ఎస్ పెట్టడం అనమాట. రామ్ పెట్టి ఆ ఫస్ట్ పెట్టి ఎస్, ఈ పుస్తకం గీతాది అని చెప్పడం అనమాట. సో నెక్స్ట్ అట్లాగా పెడతాం. కానీ ఒకసారి ప్లూరల్స్ అయి ఉన్నాయనుకోండి, అంటే ప్రాపర్ నౌన్స్ ఎప్పుడు ప్లూరల్స్లో ఉండవు. స్టూడెంట్స్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద బోర్డ్, సో యూ క్యాన్ సీ సమ్ ఆఫ్ ద థింగ్స్. సో హౌ వీ క్యాన్ హ్యావ్ ఏ పొసెసివ్ కేస్ ఫర్ ద నౌన్స్ యాజ్ వెల్ యాజ్ ద pronouns. ఓకే, సో యూ సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. రామ్ అన్నాం అనుకోండి. సో రామ్ అనేది ప్రాపర్ నౌన్. సో దీనికి పొసెసివ్ కేస్ ఏంటి? రామ్స్. దిస్ ఇస్ రామ్స్ బుక్, రామ్స్ అంబ్రెల్లా, రామ్స్ హౌస్ ఎక్సెట్రా. ఓకే, సో దెన్ ప్లూరల్ వచ్చామనుకోండి. స్టూడెంట్ ఈజ్ ఏ కామన్ నౌన్. సో స్టూడెంట్స్ ఈజ్ ఏ ప్లూరల్ కామన్ నౌన్. సో ఫర్ దిస్ ది పొసెసివ్ కేస్ ఈజ్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ స్టూడెంట్స్ ప్లే గ్రౌండ్, స్టూడెంట్స్ డైనింగ్ హాల్ ఎక్సెట్రా. సో యూ హ్యావ్ టు పుట్ అపాస్ట్రఫీ స్టూడెంట్స్ తర్వాత లాస్ట్లో మనం అపాస్ట్రఫీ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడేమో పేరు తర్వాత అపాస్ట్రఫీ యాడ్ చేయాలి. ఇక్కడ థర్డ్ పర్సన్కి వద్దాం, వెనక్కి వెళ్దాము. థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ ఆర్డర్లో వెళ్దాము. థర్డ్ పర్సన్ చూడండి, ఎందుకంటే వీటిలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి. హీ, సో మ్యాస్కులైన్ సింగులర్ ఇది. షీ ఫెమినైన్ సింగులర్. ఇట్, ఇది వచ్చి న్యూట్రల్ జెండర్కి వాడతాను, యానిమల్స్ కూడా వాడతాను అని మీకు చెప్పాను అనమాట. సో హీ, షీ, ఇట్ అనేవి సింగులర్ ఉన్నాయన్నమాట. వీటికి పొసెసివ్ కేసు ఎలా ఉంటుందో చూడండి. హీ అన్నప్పుడు హిజ్ అనాలి. సో ఇట్ ఈజ్ హిజ్ బుక్, ఇట్ ఈజ్ హిజ్ ప్రాబ్లమ్, ఇట్ ఈజ్ హిజ్ డెస్టినీ అని చెప్పాలి. సో హిజ్ అంటే అతని యొక్క. సో మనం తెలుగులో చెప్పాలనుకుంటే అతనిది, మనం సింపుల్గా అతనిది అంటాం. అతని యొక్క అనే యాక్చువల్గా వస్తుంది అది. హీ మీన్స్ హిజ్. ఓకే, నెక్స్ట్ షీ వచ్చినప్పుడు దానికి పొసెసివ్ కేసు ఏంటంటే హర్. సో దీనికి రెండు ఉన్నాయి, ఒకటి హర్ ఉంది, హర్స్ ఉంది. ఇక్కడ హిస్ ఎస్ తర్వాత ఎందుకు లేదు చెప్పండి? చాలా ఈజీ మనం చెప్పడము, ఎందుకంటే హిస్లో లాస్ట్లో ఎస్ ఉంది కాబట్టి దానికి ఇంకొక ఎస్ పెట్టాల్సిన అవసరం లేదు, హిస్ అయిపోతుంది, అది అవసరం లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే గ్రామేరియన్స్ హిస్కి అలాగే ఉంచేశారు. హిస్సే, అంతే, కరెక్టే, సరిపోయింది, హిస్ అని అక్కర్లేదు. కానీ హర్కి మాత్రం చివరిలో ఆర్ ఉంది కాబట్టి ఎస్ పెట్టారు, హర్స్, కరెక్ట్. సో దిస్ బుక్ ఈజ్ హర్స్, దిస్ హౌస్ ఈజ్ హర్స్, ఓకే, దిస్ స్కూల్ ఈజ్ హర్స్, దిస్ బ్యాంగిల్ ఈజ్ హర్స్. ఇలా చెప్పచ్చు మనం. అంటే ఈ బ్యాంగిల్ ఆమెది, ఈ పుస్తకం ఆమెది, ఈ ఇల్లు ఆమెది అని చెప్పడం. హర్ అంటే ఫెమినైన్ కదా, అది పొసెసివ్ కేసు. ఇక్కడ ఇట్ అంటే చెప్పాను కదా, సో ఇది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సో దానికి ఇట్స్ అనాలి. ఇట్ ఈజ్ ఇట్స్ బెల్ట్. వాట్ ఈస్ దిస్? మా ఫ్రెండ్ అడిగాడు, వాట్ ఈస్ దిస్ అని అడిగాడు. ఇట్ ఈస్ ఇట్స్ బెల్ట్. జిమ్మీ ఈజ్ మై డాగ్, ఇట్ ఈజ్ ఇట్స్ బెల్ట్ అన్నాను. అంటే జిమ్మీ బెల్ట్ అది అని చెప్పడం. ఇట్స్ అంటే దాని యొక్క, దానిది, ఆ బెల్ట్ దానిది అని చెప్పినప్పుడు ఇట్స్ అనాలి. సో ఇక్కడ అపాస్ట్రఫీ ఏమీ పెట్టకూడదు.
అదొకటి గమనించుకోండి. సో దేర్ ఈజ్ నో అపాస్ట్రఫీ, ఇట్స్ అంతే, ITS అని రాసేయాలి. ఓకేనా. హిజ్ ఫర్ హీ అనే ప్రొనౌన్కి హిస్ అనేటువంటిది పొసెసివ్ కేస్, అతనిది. హర్ అనేటువంటిది షీ అనేటువంటి ప్రొనౌన్కి హర్ అనేటువంటిది పొసెసివ్ కేసు. దానికి ఇంకొక రూపం కూడా ఉంది, హర్స్ అని కూడా వాడచ్చు మనం. అట్లాగే ఇట్కి పొసెసివ్ కేసు ఇట్స్, దానిది అని దాని. సో అతనిది, ఆమెది, దానిది ఇలా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్కి వెళ్దాం. సో ఈ ప్లూరల్ అప్పుడు ప్లూరల్లో ఒకటే ఒక వర్డ్ ఉంది, హీ కానీ షీ కానీ ఇట్ కానీ, లేకపోతే కొద్దిమంది మగ ఆడ మగ అందరూ ఉన్నప్పటికి కూడా దాన్ని దే అనాల్సిందే మనం. యానిమల్స్ కూడా ఒక గుంపు ఉన్నప్పుడు దే అనాలి. ఈ దేని దానికి పొసెసివ్ కేసు దేర్. ఇట్ ఈస్ దేర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ దేర్ హౌస్, ఇట్ ఈస్ దేర్ కంట్రీ అనాలి మనం. సో దేర్ అంటే వారి యొక్క, వారిది, ఈ కంట్రీ వారిది, ఈ ప్రాబ్లం వారిది, ఈ బుక్ వారిది, ఈ హౌస్ వారిది అని చెప్పాల్సినప్పుడు దేర్, THEIR, దేర్ అని అనాలి. దీనికి కూడా ఎస్ కూడా ఫామ్ కూడా ఉంది, దేర్స్. ఇక్కడ కూడా అపాస్ట్రఫీ పెట్టకూడదు ఎస్కి, దేర్స్. ది ప్రాబ్లమ్ ఈజ్ దేర్స్, ది కంట్రీ ఈజ్ దేర్స్, ఓకే, ద స్కూల్ ఈజ్ దేర్స్ అని చెప్పచ్చు మనం. అంటే వాళ్ళది. సో దే అంటే వారు కాబట్టి, సో వాళ్ళది, వాళ్ళదే అన్నమాట. ఇది ఒకటి వాళ్ళది అని వస్తుంది, అదేమో వాళ్ళదే అని లాస్ట్లో పెట్టుకోవచ్చు మనం. సో కాబట్టి ఈ మూడు, హీ, హిస్, షీ, హర్ ఆర్ హర్స్, ఇట్, ఇట్స్. దేకి మాత్రం దేర్ ఆర్ దేర్స్. సో ఇవన్నీ కూడా పొసెసివ్ కేసెస్. ఓకేనా. సో వీటిని చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఇవి స్పోకెన్ ఇంగ్లీష్లో హైలీ యూస్ఫుల్. వీటిని వాడినంత తరచుగా మనం ఏ వర్డ్స్ని మనము వాడము. ప్రొనౌన్స్ని వాడతాము, నౌన్స్ని వాడతాము, ప్రాపర్ నౌన్స్ని చాలా తక్కువగా వాడతాము మనం స్పోకెన్ ఇంగ్లీష్లో. సో కాబట్టి ఎక్కువగా ప్రొనౌన్సే వాడతాం. కాబట్టి ప్రొనౌన్స్కి పొసెషన్ ఎలా ఉంటుంది, ఓనర్షిప్ ఎలా చెప్పాలి, మనం ఆ వస్తువు అతనికి చెందినది అని మనం ఎలా చెప్పాలి అనేది వీటి గురించే మనం తెలుసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ టేబుల్స్. సో నెక్స్ట్ ఇంకో స్లైడ్కి వెళ్దాము. దాంట్లో సెకండ్ పర్సన్ చెప్తాను, దాని తర్వాత ఫస్ట్ పర్సన్ చెప్తాను. వాటిల్లో పొసెసివ్ కేసు ఎలా ఉంటుందో అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా. ఎస్. తర్వాత థర్డ్ పర్సన్ చెప్పేశాను పొసెసివ్ కేసు. ఇప్పుడు సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్కి వద్దాం. సో సెకండ్ పర్సన్ వచ్చి యు, తెలుసు కదా, యు అనేటువంటిది నువ్వు సింగులరు. యు అగైన్ దీనిలో ఈ రెండిట్లో చేంజ్ ఉండదని ఆల్రెడీ చెప్పాను. సో యు అనేది ప్లూరల్, అంటే మీరు. ఇదేమో మీరు, ఇదేమో నువ్వు. ఓకేనా, రెండిటికి ఒకటే. సో దీనికి పొసెసివ్ కేసు ఏంటంటే నువ్వుకి యువర్, ఇట్ ఈజ్ యువర్ బుక్, ఇట్ ఈజ్ యువర్ హౌస్, ఇట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, ఇట్ ఈజ్ యువర్ మిస్టేక్, ఇలాంటివి. ఈ తప్పు నీదే, ఈ పుస్తకం నీదే. సో యువర్కి కూడా యువర్స్ కూడా ఉంది. ది ప్రాబ్లమ్ ఈజ్ యువర్స్ అనొచ్చు. సో ఈ సమస్య నీది, నాకెందుకు చెప్తున్నావు, నీది ప్రాబ్లము అని చెప్పడం. సో యువర్కి ఉంది యువర్స్. ఇది కూడా సింగులర్ తీసుకుంటే, కానీ ఇది ప్లూరల్లో కూడా ఏమీ మారదు. ఎందుకంటే ఎలాగైతే యు సింగులరు అండ్ ప్లూరల్గా పనిచేసిందో ఇక్కడ పొసెసివ్ కేసులో కూడా అంతే. యువర్, ఇది మీ ప్రాబ్లము, నీది కాదు, మీ ప్రాబ్లం అని చెప్పినా కూడా ఇట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అనాల్సిందే మనం. ఈ ప్రాబ్లం మీదే అన్నారనుకోండి, అప్పుడు ది ప్రాబ్లమ్ ఈజ్ యువర్స్ అనాలి, మీది. నీది కాదు, నీది ఒక మాట ఉంది మనకి తెలుగులో, మీది అని ఒక మాట ఉంది. ఇది మీది, ఇదేమో నీది. ఈ ప్రాబ్లం నీది. ఇక్కడికి వచ్చాడంటే ద ప్రాబ్లమ్ ఈజ్ యువర్స్, ఈ ప్రాబ్లము మీది, మీ యొక్క ప్రాబ్లము అని చెప్పడం. ఓకేనా. సో ఇది సెకండ్ పర్సన్కి సింగులరు యాజ్ వెల్ యాజ్ ప్లూరల్, నో చేంజ్ ఫర్ పొసెసివ్ కేస్ ఎయిదర్ ఇన్ సింగులర్ ఆర్ ఫర్ ద ప్లూరల్. ఓకేనా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ పర్సన్కి రండి. ఫస్ట్ పర్సన్లో ఐ అని అంట, అది వచ్చి తెలిసిందే మీకు, ఐ ఫస్ట్ పర్సన్. దీనికి మనం ఏం చెప్పాలంటే మైన్, ఇట్ ఈజ్ మైన్. హూస్ బుక్ ఈజ్ దిస్ అని ఎవరన్నా అడిగారు అనుకోండి, ఈ పుస్తకం ఎవరిది అని క్లాస్ రూమ్లో, ఇట్ ఈజ్ మైన్ అనాలి, అంటే అది నాది. మైన్, MINE, మైన్, ఇట్ ఈజ్ మైన్. ఐ అనే సింగులర్కి ఫస్ట్ పర్సన్లో ఉన్నదానికి పొసెసివ్ కేసు మైన్, MINE. ఓకే. అట్లాగే ప్లూరల్ కూడా ఉంది ఫస్ట్ పర్సన్లోనే. ప్లూరల్ ఏంటి, వి, మేము. ఐ అంటే నేను, వి అంటే మేము. సో వి ప్లూరల్. సో దీనికి ఏముంది పొసెసివ్ కేసు అవర్, ఇట్ ఈజ్ అవర్ హౌస్, ఇట్ ఈజ్ అవర్ కంట్రీ, ఇట్ ఈజ్ అవర్ మిస్టేక్. ఓకే. ఈ పుస్తకం మాది, ఈ బిల్డింగ్ మాది, ఈ ప్రాబ్లం మాది. అవర్స్.
ప్రాబ్లం మాదే అని చెప్పండి. ఆ ప్రాబ్లం మాదే, ఆ పుస్తకం మాదే, ఈ దేశం మాదే అని చెప్పండి. అవర్స్, ది కంట్రీ ఈజ్ అవర్స్, ఇండియా ఈజ్ అవర్స్ అన్నాను అనుకోండి, ఈ ఇండియా అనేది మాది అని చెప్పడం. సో అవర్ కానీ అవర్స్ కానీ రెండు కూడా ప్లూరల్ కిందకే వస్తుంది. అవర్ అన్నా అనొచ్చు, ఇట్ ఈజ్ అవర్ కంట్రీ అన్నా కరెక్టే, ది కంట్రీ ఈజ్ అవర్స్ అన్నా కూడా కరెక్టే. కొంచెం స్లైట్గా సెంటెన్స్ కన్స్ట్రక్షన్లో చేంజ్ ఉంటుంది. అర్థమైంది కదా? దిస్ ఈస్ ఫర్ ద సెకండ్ పర్సన్, యూ అండ్ యూ, సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్, యువర్ అండ్ యువర్స్. ప్లూరల్లో కూడా యువర్, యువర్స్. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, దానికి మైన్, ఇట్ ఈజ్ మైన్, మైన్ అనేటువంటిది నాది అని చెప్పడం. అట్లాగే ప్లూరల్కి వచ్చామంటే వీ అనేది ప్లూరల్, దానికి అవర్ అనాలి, అవర్ ఆర్ అవర్స్. కానీ ప్రాపర్ నౌన్స్ మాత్రం చాలా సింపుల్, జస్ట్ అపాస్ట్రఫియస్ పెడితే పొసెసివ్ కేస్ అయిపోతుంది. వీటిని బాగా మనం నేర్చుకుంటే ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఫ్రీక్వెంట్గా వాడతాం. మనం గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా మాట్లాడడానికి ఇది చాలా అవసరం అన్నమాట. ఓకేనా? సో దీంతో మనము నౌన్ అండ్ కేస్ కంప్లీట్ చేసాము. మీకు నెక్స్ట్ ఒక కంప్లీట్ కాంప్రహెన్సివ్ టేబుల్ ఇస్తాను. ఆ టేబుల్లో మనం వీటన్నిటిని కూడా సింగులరు, ప్లూరలు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, అన్ని కేసెస్ కూడా, సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు అండ్ పొసెసివ్ కేసును కూడా మనం ఒకటే చోట చూపించవచ్చు. ఆ టేబుల్ మనం క్లియర్గా అర్థం చేసుకున్నామంటే మనం ఎటువంటి మిస్టేక్ స్పోకెన్ ఇంగ్లీష్లో చెయ్యం. వాట్ ఎవర్ సెంటెన్సెస్ యూ స్పీక్, దే విల్ బి 100% ఆల్ రైట్. ఓకే, సో లెట్ us గో టు దట్ టేబుల్ అండ్ సీ. సో మీరందరూ కూడా ఈ టేబుల్ని అబ్జర్వ్ చేశారంటే, సో మీ కన్వీనియన్స్ కోసం ఈ టేబుల్ని చేశాము. సో ఇందులో ఏంటంటే మొత్తం అన్ని 3 కేసెస్ చెప్పాను కదా. నౌన్ అండ్ కేసు చెప్పినప్పుడు సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు, పొసెసివ్ కేసు ఉంటుంది అని మనం ఇప్పటిదాకా నేర్చుకున్నాం. సో వీటిని అన్నింటినీ ఒక సింగిల్ టేబుల్లో పెడితే మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది, ఇంకా బాగా మనకి ఈ కాన్సెప్ట్స్ అనేటువంటివి అర్థమవుతాయి. సో లెట్ us గో త్రూ ద టేబుల్. ఓకే, చూడండి. సో నామినేటివ్ ఆర్ సబ్జెక్టివ్ కేస్. ఓకే, ఇక్కడ చూడండి. సో సబ్జెక్టివ్ కేస్ అంటే వెన్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ యూజ్డ్ యాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఒక నౌన్ రామకృష్ణ లాంటి నౌన్స్ను కూడా, ప్రాపర్ నౌన్స్ను కూడా మనం సబ్జెక్ట్గా సెంటెన్స్లో వాడచ్చు. ప్రొనౌన్స్ను కూడా మనం సబ్జెక్టుగా సెంటెన్స్లో వాడచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రొనౌన్స్ అంటే ప్రాపర్ నౌన్ అక్కర్లేదు, చూపించక్కర్లేదు మీకు, అది చాలా సింపుల్గా తెలిసిందే. అందులో మార్పులు ఏమీ ఉండవు. కానీ ప్రొనౌన్లో మాత్రం కొంచెం మార్పులు జరుగుతాయి. ఏం మార్పులో చూద్దాం. ఐ ఫస్ట్ పర్సన్, చూడండి, ఇది సబ్జెక్ట్ కేసులో ఐ అనేది ఫస్ట్ పర్సన్ అవుతుంది. దానికి ప్లూరల్ ఏంటి? వి, తెలిసిందే కదా. ఐ అంటే నేను, వి అంటే మేము. సింగులర్ యూ, ప్లూరల్ కూడా యూనే, అది కూడా ఆల్రెడీ నేర్చేసుకున్నాం. ఇక థర్డ్ పర్సన్కి వచ్చామంటే హీ అతడు, షీ ఆమె, ఇట్ అంటే అది అంటాం. ఈ మూడిటికి ప్లూరల్ వచ్చేసి దే, ఇది కూడా మనం నేర్చుకున్నాం. ఓకేనా? సో ఇదంతా ఈ మొత్తం ఇంతవరకు టేబుల్ సబ్జెక్టివ్ కేస్ని, ప్రొనౌన్స్ని ఎలా ఉంటాయి, సింగులర్ ఎలా ఉంటుంది, ప్లూరల్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్గా ప్రొనౌన్ని వాడితే ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం. ఇక్కడికి వచ్చారనుకోండి, అక్యుజేటివ్ కేస్ ఆర్ ఆబ్జెక్టివ్ కేస్ అంటామంట. ఇక్కడ చూడండి, ఐ కాస్త హీ గేవ్ మీ అనాలి. ఇది దేనికి సంబంధించి? ఐకి రిలేటెడ్, అందుకే సింగులర్ అన్నాను కదా. సో ఐ అని సబ్జెక్టులో వాడితే అది ఆబ్జెక్ట్ ప్లేస్లో వెర్బ్ తర్వాత కనుక మనం వాడితే మీ అవుతుంది. హీ గేవ్ మీ ఏ చాక్లెట్, మై ఫాదర్ గేవ్ మీ ఏ బర్త్డే గిఫ్ట్. సో నాకు, ఇది నాకు ఇచ్చాడు అన్నప్పుడు మీ అనాలి. ఇదే ప్లూరల్ ఉంది వి అనేది, ఈ వి అనే వచ్చినప్పుడు ప్లూరల్, అప్పుడు మాకు ఇచ్చారు అని అన్నప్పుడు అజ్ అనాలి. దే గేవ్ అజ్ చాక్లెట్స్, దే గేవ్ అజ్ ఫుడ్, దే గేవ్ అజ్ ఎవ్రీథింగ్. సబ్జెక్ట్గా వాడితే ఇలా ఉంటాయి. ఇదే ఏ ప్రొనౌన్స్ని మనం ఆబ్జెక్టుగా వెర్బ్ తర్వాత వాడితే ఇలా ఉంటాయి. అర్థమైంది కదా. యూకి వచ్చారనుకోండి, ఇందులో ఏ విధమైన చేంజ్ ఉండదు. సో ఐ గేవ్ యూ అనాలి, అంటే నీకు ఇచ్చాను అని. తర్వాత షీ గేవ్ యూ అనాలి, నీకే, నువ్వు కానీ, మీరు కానీ, నీకు కానీ, మీకు కానీ, ఇవన్నీ కూడా చేంజ్ ఏమాత్రము లేదు. సో సబ్జెక్టివ్ కేసులో యూ ఎలా ఉందో ఆబ్జెక్టివ్ కేసులో కూడా అలాగే ఉంటుంది, చేంజ్ అస్సలు లేదు. ఇంకా థర్డ్ పర్సన్కి వచ్చారనుకుంటే హీ కాస్త, అంటే వెర్బ్ ముందు వాడితే హీ అనాలి, వెర్బ్ తర్వాత వాడితే హిమ్ అనాలి. ఐ గేవ్ హిమ్ ఫుడ్, ఐ గేవ్ హిమ్ వాటర్, ఐ గేవ్ హిమ్ షెల్టర్, ఇలా చెప్పచ్చు.
అట్లాగే షీ వచ్చినప్పుడు హర్, ఐ గేవ్ హర్ నోట్బుక్, ఐ గేవ్ హర్ ఎ చాక్లెట్, ఐ గేవ్ హర్ ఎ బర్త్డే గిఫ్ట్ అని చెప్పచ్చు. ఇక్కడ ఇట్ చెప్తే ఐ గేవ్ ఇట్, అంతే, ఇట్కి ఇట్టే ఉంటుంది, ఇదేం మారదు ఇక్కడ. సో కాబట్టి హీకి హిమ్ అనాలి, ఐ గేవ్ అతనికి, షీకి అయితే హర్ అనాలి, ఆమెకి. ఇక్కడ ఇట్ అంటే ఇట్ దానికి, ఇవన్నీ అతనికి, ఆమెకి, దానికి అని వస్తుంది. ఇక్కడ ప్లూరల్ ఉంది ఈ మూడిటికి, థర్డ్ పర్సన్లో సింగులర్లు చెప్పాను, ఇక్కడ ప్లూరల్ ఇది దే అనేది. ఈ దే అని కాస్త వెర్బు తర్వాత కన్నా మనం వాడితే దెమ్, ఐ గేవ్ దెమ్ ఫుడ్, ఐ గేవ్ దెమ్ షెల్టర్, ఐ గేవ్ దెమ్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ లైఫ్, ఐ గేవ్ దెమ్ ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ గివెన్ దెమ్ అంటే వారికి. సో హిమ్ అంటే అతనికి, హర్ అంటే ఆమెకి, ఇట్ అంటే దానికి, దెమ్ అంటే వారికి, గేవ్ దెమ్ నేను వాళ్ళకి ఇచ్చాను అని చెప్పేటప్పుడు దెమ్ అని వాడు. సో సబ్జెక్టివ్ కేసు అయిపోయింది, ఆబ్జెక్టివ్ కేసు కూడా అయిపోయింది. ఇప్పుడు పొసెసివ్ కేసుకి వచ్చేసారనుకోండి, అంటే పొసెషన్ అంటే తెలిసింది కదా. సో రామ్స్ అని చెప్పాను, ఆ ఫస్ట్ ఫేస్ పెట్టి స్టూడెంట్స్ అన్నాం, అవి నేర్చుకున్నాం ఆల్రెడీ. కానీ ప్రొనౌన్ వాడినప్పుడు ఈ టేబుల్లోనే అది పొసెసివ్ కేసులో ప్రొనౌన్ ఎలా ఉంటుంది అనేది చూడండి. మై, ఇట్ ఈజ్ మై, ఐకి ఏంటి నాది కదా, ఇట్ ఈజ్ మై పెన్, ఇట్ ఈజ్ మై బుక్, ఇట్ ఈజ్ మై హౌస్, అలాగా. తర్వాత ఇంకోటి కూడా ఉంది వర్డ్ మైన్, ద పెన్ ఈజ్ మైన్, ది హౌస్ ఈజ్ మైన్, ద బుక్ ఈజ్ మైన్, అలాగ చెప్పచ్చు. సో రెండు రకాలుగా చెప్పచ్చు, ఇట్ ఈజ్ మై పెన్ అనొచ్చు, ది పెన్ ఈజ్ మైన్ అనొచ్చు, ఇట్ ఈజ్ మై హౌస్ అనొచ్చు, ద హౌస్ ఈజ్ మైన్ అనొచ్చు. ఓకేనా. ప్లూరల్కి వచ్చేటానికి ఊయి ఉంది ఇక్కడ. ప్లూరల్ ఫస్ట్ పర్సన్లో ఏంటి వి, దీనికి మనము పొసెసివ్ కేసు చెప్పినప్పుడు అవర్, ఇట్ ఈజ్ అవర్ మిస్టేక్, ఇట్ ఈజ్ అవర్ హౌస్, ఇట్ ఈజ్ అవర్ కంట్రీ అనాలి. ఇంకొక వర్డ్ కూడా ఉంది అవర్స్ అని కూడా అనొచ్చు, ది కంట్రీ ఈజ్ అవర్స్, ద మిస్టేక్ ఈజ్ అవర్స్, అలా. సో మరి ఇంగ్లీష్ మాట్లాడడం అంటే ఇవి కావాల్సిందే కదా. చూసారా మరి ఇంగ్లీష్ ఎందుకు రాదు, తప్పకుండా వస్తుంది. ఇవి మనం నేర్చుకున్నప్పుడు వీటిని సునాయాసంగా మనం ఫ్రీగా హెజిటేషన్ లేకుండా వాడచ్చు. అది ఫస్ట్ పర్సన్కి. సెకండ్ పర్సన్కి వచ్చినప్పుడు సింగులర్లో యువర్, ఇట్ ఈజ్ యువర్ చాయిస్. చూడండి, ఇట్ ఈజ్ యువర్ చాయిస్, ఐఎమ్ గివింగ్ 2 ఆప్షన్స్ టు యూ, ఇట్ ఈజ్ యువర్ చాయిస్ వెదర్ వీ గో టు మూవీ ఆర్ వీ గో టు పిక్నిక్, ఇట్ ఈజ్ యువర్ చాయిస్. సో ది చాయిస్ ఈజ్ యువర్స్. సో యువర్ చాయిస్ ఆర్ చాయిస్ ఈజ్ యువర్స్. ఇంకపోతే మీరు థర్డ్ పర్సన్కి వచ్చారనుకోండి, హిజ్, ఇట్ ఈజ్ హిజ్ మిస్టేక్, మిస్టేక్ అతనిది, ఇట్ ఈజ్ హర్ మిస్టేక్ ఆమెది, లేకపోతే మిస్టేక్ ఈజ్ హర్స్, ఇది కూడా ఇంతకుముందు చెప్పాను, హర్స్ అని వాడుకోవచ్చు. ఇట్ ఈజ్ ఇట్స్ బెల్ట్, ఈ బెల్ట్ దానిదే. సో దిస్ టేబుల్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్. సో వేరిన్ వీ హ్యావ్ షోన్ సబ్జెక్టివ్ కేస్ ఆర్ ద నామినేటివ్ కేస్, the objective case and the possessive case, singular as well as plural. So dear students, so kindly go through this table again and again and again, so till you get perfection, so that you can construct any number of sentences with this table, and this is highly and highly important. Okay, so let us meet in the next class. So subscribe the Spoken English Make It Easy channel and share to your friends. Okay, thank you.